తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు. బిషప్స్ ఇద్దరికి కూడా మీరు ఇచ్చిన దర్శనం బట్టి, భారం బట్టి ఎంతో వందనాలు. క్రిస్టియన్ పీస్ మేకర్స్ పరిచర్య చేత సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతుంది తండ్రి. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈరోజు ప్రత్యేకమైన దినమై ఉన్నది. మా నాయకుడైన బిషప్ సింగం గారికి మీరు ఇచ్చిన ప్రమోషన్ బట్టి ఎంతో మందిన అధికారులందరూ కూడా ఆయన కృషిని చూసి, ఆయన ప్రయాసంని చూసి, సమాజం మీద ఉన్న ఆయన భారంని చూసి తండ్రి ఎన్నుకున్నారు. ఎవరిని కూడా అలాగా ప్రభుత్వం ఎన్నుకోదు. ఎంతో గమనించి పరీక్షించి బాధ్యతలు ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు మా బిషప్ గారికి ఆ వచ్చిన ప్రమోషన్ బట్టి ఎంతో మందిన రాబోయే దినంలో కూడా బిషప్ గారికి మీరు కావాల్సిన జ్ఞానము, వివేకము ప్రసాదించి ఆయన బాధ్యతలని చక్కగా నెరవేర్చేటట్లు మీ కృప చూయిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ దినము సమాధానంతో కూడిన అనేక అంశంల కొరకు మేము ప్రార్థన చేశాం. ప్రతి ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనేటకు వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలను బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు కూడా సేవలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో సాత్వికముతో, ఎంతో భారంతో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, అలాగే వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలోతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లక్కనే ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనని ఆరాధించే పరిచర్య. ఆరాధన వేరే పరిచర్యల కంటే గొప్ప పరిచర్య అని నేను అనేక సార్లు మీతో పంచుకున్నాను. కారణం కూడా నేను మీతో పంచుకున్నాను. మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఆరాధన వేరే పరిచర్యల కంటే శ్రేష్టమైన పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే ఆరాధన శాశ్వతమైన పరిచర్య. వేరే ప్రాముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, అలాగే స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే ఆరాధన ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, అన్మ్యూట్ చేసుకొని మీరు జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా అండి స్వస్థపరచబడుటకు? ఉండరు. అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారమ్మా రక్షణ పొందుటకు పరలోకంలో? ఉండరు సార్. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణములు, ఆయనలో ఉన్న ప్రత్యేకమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞాని. ఆయన ఎప్పుడు కూడా సందర్భం తగ్గట్టు వాక్య పరిచర్య చేయటం మనము లేఖనంలో గమనించవచ్చు. సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. చూడండి, సందర్భం తగ్గట్టు. అలాగే గలీలియా సముద్రం పక్కన శిష్యుల చేతుల్లో చేపలు పట్టే వలలున్నాయి. అప్పుడు వచ్చి ప్రభువారు ఏ మాటలు పలికి వాళ్ళని సేవకి పిలుస్తున్నారంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. అప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలు బహుశా వాళ్ళు అమ్మారు కావచ్చు, చంపారు కావచ్చు, తిన్నారు కావచ్చు. ఇప్పుడు పట్టే చేపలను మాత్రం, చేపలు ఇన్ కోట్స్, నిత్య జీవంకి వాళ్ళు నడిపించబోతున్నారు. సో కాంటెక్స్చువల్ స్పీకింగ్, కాంటెక్స్చువల్ ప్రీచింగ్, అది యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించే ప్రతి సేవకుల్లో అదొక విషయము ఉండాలి. మనం కూడా సందర్భంని తగ్గట్టు వాక్య పరిచర్య చేస్తే
వినే వాళ్ళకి మన వాక్య పరిచర్య ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఆగస్ట్ నెలలో మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి నేను ఇండిపెండెన్స్ డేతో కూడిన అంశములు తీసుకొని వాక్య పరిచర్య చేశాను మన సిపిఎం ఫోరంలో. మొదటిగా, ఎందుకు మన భారతదేశం జెండాలో ఎందుకు ఈ రంగులు ఉన్నాయి, ఆ రంగుల వెనకాల అర్థం ఏంటి, అది క్రైస్తవ జీవితంకి ఎలాగ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను వాక్య పరిచర్య చేశాను. దాని తర్వాత స్వతంత్రం కొరకు పోరాడే వాళ్ళు ఎంత ముఖ్యమో, స్వతంత్రంని కాపాడే వాళ్ళు కూడా అంతే ముఖ్యము. సైనికులు ముఖ్యం. సో మనము యేసు సైనికులమై ఉన్నాము, మనలో ఆ సైనికుల గుణములు ఉన్నాయా అనే అంశంని తీసుకొని నేను వాక్య పరిచర్య చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భారతదేశం అంతా కూడా సెప్టెంబర్ 5వ తారీఖు ఏ దినంగా ఆచరించారండి? టీచర్స్ డే సార్. టీచర్స్ డే. సో దాంతో కూడిన అంశము నేను మీతో పంచుకుంటున్నాను. ఒక్కసారి చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు. దాని వెనకాల ఒక బ్రీఫ్ హిస్టరీ మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా వినండి. టీచర్స్ డే ఏ రోజు మా భారతదేశంకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ దినం నుంచి వాళ్ళు ఆచరించలేదండి. భారతదేశంలో 1947 15th ఆగస్ట్ నుంచి అది స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ స్లైడ్లో నేను చూపిస్తున్నాను. చందు బ్రదర్, క్యాన్ వి లుక్ అట్ దట్ స్లైడ్? 1962లో మన సెకండ్ ప్రెసిడెంట్ గారు సర్వపల్లి రాధాకృష్ణ గారు, ఆయన ఎంతో మంచి ఉపదేశకుడు, మంచి గొప్ప టీచరు. 6 యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా చేశారు. 6 యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా చేశారు. దాంట్లో ఒక యూనివర్సిటీ ఏంటంటే ఇంగ్లాండ్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, దాంట్లో కూడా ఆయన ప్రొఫెసర్గా చేశారు. అయితే ఆయన స్టూడెంట్స్ 1962లో ఆయన బర్త్డే దినంన వచ్చి మిమ్మల్ని సన్మానించాలి అండి అని కోరుకున్నప్పుడు ఆయన మంచి మనసుతో చెప్పిన మాటలు ఏంటంటే, నన్ను మీరు సన్మానించకండి, నా పాత్ర కొంచెం తక్కువదే. మీరు పుట్టినప్పటి నుంచి నేను మీకు టీచర్గా లేను. మీ స్కూల్ టీచర్ వేరు, మీ ఇంటర్మీడియట్ క్లాస్లో ఉన్న టీచర్స్ వేరు, మీరు డిగ్రీ చేసినప్పుడు టీచర్స్ వేరు. మీరు బహుశా ప్రొఫెసర్స్గా మారుటకు ఎప్పుడు మీరు పిహెచ్డి ఆ హయ్యర్ కోర్స్ చేశారో బహుశా నేను అప్పుడు మీకు టీచింగ్ చేశానేమో. చిన్నప్పటి నుంచి ఉన్న టీచర్స్ని కూడా మీరు గుర్తు చేసుకోండి అని చెప్తూ ఆయన పంచుకున్న ఆలోచన ఏంటంటే, టీచర్స్, భారతదేశంలో ఉన్న అందరు టీచర్స్ని సన్మానించాలి, మీరు నన్ను ఒక్కరినే సన్మానించకండి అని అన్నప్పుడు భారతదేశం ప్రభుత్వంకి వచ్చిన ఆలోచన ఏంటంటే, సర్వపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని ఇండియన్ టీచర్స్ డేగా మారుస్తామని. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది టీచర్స్ డే అంటే, ఏ సంవత్సరం మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ సంవత్సరం నుంచి కాదండి. 1962లో, చందు బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్, 1962లో సర్వపల్లి రాధాకృష్ణ గారు అందరితో పంచుకున్న ఒక ఆలోచన బట్టి ప్రభుత్వంకి వచ్చిన ప్రేరేపణ ఏంటంటే, భారతదేశంలో ఉన్న అందరు టీచర్స్ని గుర్తు చేసుకోవాలి, వాళ్ళని సన్మానించాలి అని 1962లోనే టీచర్స్ డే స్టార్ట్ అయింది. సో టీచర్కి సాంస్క్రిట్ భాషలో వాడబడిన పదం ఏంటంటే గురు. సో మనము లేఖనంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్ప గురు ఎవరూ లేరు అనే మాట మనకి అర్థమవుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని మనం అందరికంటే గొప్ప గురు అని అంటున్నాం, అది మనం ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, జీసస్ ద గ్రేటెస్ట్ టీచర్. నేను వాడే సబ్హెడింగ్స్ అన్ని కూడా EXతో కూడిన సబ్హెడింగ్స్ అండి. చందు బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది సబ్హెడింగ్స్. ఎక్స్పల్షన్ అంటే దూరం చేయుట, ఎక్స్పల్ అంటే దూరం చేయుట. ఎగ్జంప్లిఫికేషన్ అంటే మాదిరి అయి ఉండుట. ఎక్స్చేంజ్ అంటే ఒక వ్యక్తిని మార్చుట, ఏ గుణంతో ఆయన వచ్చి ఉన్నాడో ఆ గుణంతోనే లేకుండా వేరే వ్యక్తిగా మార్చుట, దాన్ని ఎక్స్చేంజ్ అని అంటారు. ఎగ్జర్షన్ అంటే ప్రయాసం. ఎగ్జాట్ అంటే కాషన్, ముందే చెప్పటం. ఎగ్జామినేషన్కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పటం. ఎగ్జామినేషన్ అంటే మీకు తెలుసు, పరీక్షలు. ప్రతి టీచర్ పరీక్ష పెడతాడు. దాని తర్వాత చివరి సబ్హెడింగ్ ఏంటంటే ఎక్సలెంట్. నేను వాడే సబ్హెడింగ్స్ అన్ని కూడా EXతో కూడిన సబ్హెడింగ్స్. ఈరోజు కనీసం 3 మనం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం ఉన్న సమయంలో.
మొదటిగా ఎక్స్పల్షన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండుటకు వీల్లేదు. ఇక్కడ చూడండి, నేను అనిమేషన్ చూపిస్తున్నాను. ఎక్కడ వెలుగు వచ్చిందో మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ చీకటి ఉండడానికి ఆస్కారం ఉందామా అడుగుతున్నా. వెలుగు వచ్చినప్పుడు లేదు సార్, లేదు సార్. ఉండడానికి వీల్లేదు. సో గురు అని అంటే సాంస్క్రిట్ భాషలో ఉన్న అర్థం ఏంటి? గు అంటే చీకటి, రు అంటే చీకటిని తీసివేసే వెలుగు. ఇక్కడ చూడండి, నేను హిందీలో కూడా వేశాను, సాంస్క్రిట్ భాషలో కూడా ఇదే మాట వాడతారు. గు రు. గు అంటే చీకటి, రు అంటే చీకటిని తీసివేసే వెలుగు. పైన కూడా హెడింగ్ కూడా మనకు చూపిస్తారు చందు బ్రదరు. వన్ హూ రిమూవ్స్ డార్క్నెస్ అండ్ ఎన్లైటన్స్ యూ విత్ నాలెడ్జ్. అంటే చీకటిని తీసివేయటమే కాదు, ఆ చీకటి ఉన్న చోటలో వెలుగు పెట్టడం. ఆ వెలుగు ఏం చేస్తుంది? ఇంకా చీకటి తిరిగి రాకుండా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే మనం చదువుకున్నాం, మనోహర్ పాస్టర్ గారు చక్కగా చదివినిపించారు. ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, నేనే వెలుగై ఉన్నాను, నేనే వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఏ చీకట్లో ఈ లోకము చిక్కుకొని ఉన్నది అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే ప్రభువారు వెలుగై ఆ చీకటిని ఎలాగ తీసివేసేస్తున్నారో అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మతాలు ఉన్నాయి అని అంటే దేవుడు ఉన్నారు అని మతాలు నమ్మినట్టేనా? ఎస్ ఆర్ నో? మతాలు ఉన్నాయండి, దేవుడు ఉన్నారని మాత్రం నమ్ముతున్నారు కదా? నమ్మినట్టే సార్. నమ్మినట్టే, అవును సార్. నమ్మినట్టే. సో దేవుడు ఉన్నారు అనేది అన్ని మతాలు నమ్ముతున్నాయి. కానీ ఎందుకు ఆ మతాలు చీకట్లో ఉన్నాయని క్రైస్తవునికి తెలుస్తుంది, వాళ్ళకి తెలియట్లేదు. Yes. కానీ మనకు తెలుస్తుంది వాళ్ళు చీకట్లో ఉన్నారని. Yeah. ఎందుకు అని అంటే క్రైస్తవత్వంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుసుండాలి. అన్ని మతాలు కూడా దేవుడు ఉన్నారు అని నమ్ముతాయి. కానీ దేవుని దగ్గర వెళ్ళాలి, మోక్షం పొందాలి అని అంటే సత్క్రియలు చేయాలి, గొప్ప గొప్ప కార్యములు చేయాలి. చనిపోయినప్పుడు సత్క్రియలు మనం చేసిన పాపముల కంటే ఎక్కువ ఉంటే అప్పుడే మోక్షము. అటువంటి బోధలు జనరల్గా మనం వింటూ ఉంటాం. దేవుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తరాసులో ఆయన చేసిన మంచి కార్యములు, ఆయన చేసిన పాపములు రెండు కూడా తరాసులో వేస్తాడు. మంచి కార్యములు పాపముల కంటే ఎక్కువ ఉంటే ఆయనకి మోక్షము అని అలాగా వేరే మతాలు బోధిస్తూ ఉంటాయి. అయితే క్రైస్తవత్వంలో ఉన్న ప్రాముఖ్యత ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ప్రేమపూర్వకంగా వేరే మతాలోళ్ళకి ఈ మాట తెలియచేయాలి. క్రైస్తవత్వంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, శ్రేష్టత ఏంటి? వేరే మతాలన్నీ కూడా మీరు ఇది చేయండి, అది చేయండి మోక్షం పొందుటకు అని బోధిస్తుంటాయి. చల్లటి నీళ్ళలో స్నానం చేయండి, హిమాలయ పర్వతంకి వెళ్ళండి, అక్కడ తల కింద తపస్య చేయండి, ఒక కొండెక్కండి, దాని మీద హుండీ ఉంటుంది, ఆ హుండీలో కోట్ల రూపాయలు వేయండి, 40 రోజులు నల్లటి బట్టలు వేసుకోండి, వెజిటేరియన్ ఫుడ్డే తినండి. ఇవన్నీ కూడా బోధిస్తూనే ఉంటాయి. 40 రోజులు మీరు ఉపవాసం ఉండండి, రంజాన్ వచ్చిన తర్వాతనే బ్రేక్ చేయండి మీ ఫాస్టింగ్ని, అది ఇది అని బోధిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి, క్రైస్తవత్వం ఏం బోధిస్తుంది అని అంటే మీరు ఏమీ చేసే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏమి చేసినా సరే మొదటిగా పవిత్రులుగా మార్చబడకుండా ఉంటే మీ చెయ్యి అంతా కూడా అపవిత్రంగానే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పుట్టినప్పటి నుంచే మనం అందరము పాపులము అని బైబిల్ ప్రకటిస్తున్నది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరు కూడా పాపులే. ఏ కార్యమన్నా అపవిత్రమైన చేతులతో చేస్తే ఆ మంచి సోకాల్డ్ మంచి కార్యం కూడా దేవుని దృష్టిలో అపవిత్రంగానే కనిపిస్తుంది. నేను ఇప్పుడు సినిమాలు చూడట్లేదండి, మారు మనసు పొందిన తర్వాత మూవీస్ చూడటం నేను ఆపేశాను. కానీ ఇంటర్మీడియట్ 1983 వరకు చాలా సినిమాస్ చూసేవాడిని. చిన్నప్పుడు నేను చూసిన ఒక మూవీ నేను ఎప్పుడు మర్చిపోలేను, ధర్మాత్మ అనే ఒక మూవీ వచ్చింది. దాంట్లో ముంబైలో ఉన్న చాలా పెద్ద స్మగ్లర్,
అనేకులను చంపుతాడు, ఎన్నో దుష్ట కార్యాలు చేస్తాడు. కానీ ఆయన హాస్పిటల్స్ కూడా నడిపిస్తాడు, ఆర్ఫనేజెస్ కూడా నడిపిస్తాడు. అందుకే ఆ మూవీ పేరే ధర్మాత్మ. ఓకే, సో వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, ఏమన్నా తప్పు కార్యములు చేస్తే, సత్క్రియలు చేస్తే, సత్క్రియలు తప్పు కార్యములని న్యూట్రలైజ్ చేస్తాయి అని ఆ ఆలోచనతో చాలా మంది బతుకుతూ ఉంటారు. కానీ లేఖనం ఏం సెలవిస్తుంది? ఒక మానవుడు నరినెత్తి నుంచి అరికాలు వరకు అపవిత్రంగా దేవుని దృష్టిలో కనిపిస్తాడంట. ఎప్పుడు యేసు దగ్గర వస్తాడో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆయన నరినెత్తి నుంచి అరికాలు వరకు యేసు రక్తం చేత కడగబడి పవిత్రుడిగా ఎంచబడి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా మారతాడు. అప్పుడు ఆయన చేసే ప్రతి సత్క్రియ దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్? అక్కడే ఉంది చీకటి, అక్కడే ఉంది కరెక్ట్ అండర్స్టాండింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం చేసే సత్క్రియల వలన రక్షణ. కానీ లేఖనము, బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, రక్షణ మొదట్లో రావాలి. రక్షణ వచ్చిన దానికి రుజువు ఏంటంటే సత్క్రియలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నా, క్రైస్తవత్వంకి వేరే మతాలకు ఉన్న ప్రాముఖ్యమైన వ్యత్యాసం. వేరే మతాలు మీరు ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, అది వాళ్ళు చీకట్లో ఉన్న కార్యములు. కానీ క్రైస్తవత్వం ఏం చెప్తుందంటే, మీరు ఏమీ చేసే అవసరం లేదు. శిల్వ మీద ముగించిన రక్షణ కార్యముని విశ్వాసంతో అంగీకరించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ప్రారంభమవుతుంది మీ పవిత్రత, అక్కడ ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఉన్న ఒక కొత్త అధ్యాయం. అప్పుడు మీరు దేవుని దృష్టిలో పవిత్రులుగా ఎంచబడతారు. అప్పుడు నరినెత్తి నుంచి అరికాలు వరకు దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా కనిపిస్తారు. అప్పుడు మీరు చేసే ప్రతి క్రియ మీ చేత్తో పవిత్రంగా దేవుని దృష్టిలో కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, వీ కెన్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. మరి చెప్తున్నాను, లోకంలో ఉన్న ప్రాముఖ్యమైన చీకటి ఏంటంటే, ఇది చేసి అది చేసి మోక్షం పొందాలని. కానీ క్రైస్తవత్వం ఏం చెప్తుందంటే, చేసిన కార్యంని మీరేం చేసే అవసరం లేదు. ముగించిన కార్యం, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట ఇక్కడ చూడండి. చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేసిన కార్యంని విశ్వాసంతో అంగీకరించండి. అప్పుడు నీతిమంతులుగా ఎంచబడతారు. అప్పుడు మీరు చేసే ప్రతి సత్క్రియ దేవుని దృష్టిలో ప్రీతికరంగా ఉంటుంది. ఒక్కసారి మనోహర్ పాస్టర్ గారు ఈ వాక్య భాగం చదివినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. గట్టిగా బ్రదర్. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి సత్క్రియలు చేయుటకు మనం రక్షింపబడాం, కానీ సత్క్రియల వలన రక్షణ మనం పొందట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన చీకటి. ఇది యేసు దగ్గర వస్తేనే మనకు విడుదల కలుగుతుంది చీకటి నుంచి. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఉన్నట్టున్నట్టు మన ఆత్మిక పరిస్థితిని చూయించే దేవుడై ఉన్నాడు. అప్పుడు ఆ చీకటిని ఎవరు అర్థం చేసుకుంటారో, నేను చేసే సత్క్రియల వలన నాకు రక్షణ రాదు, నేను మొదటగా పరిశుద్ధంగా తీర్చబడాలి, అప్పుడు దేవుడిచ్చే శక్తి చేత నేను సత్క్రియలు చేయాలి అనే సత్యం ఎవరు గ్రహిస్తారో ఆ వ్యక్తి చీకటి నుంచి వెలుగుకి నడిపించబడిన వ్యక్తి. ఇప్పుడు చూడండి, పౌలు భక్తుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. మనం దేన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. మన రక్షణ దేవుని కృప వలన వచ్చింది. ఎప్పుడు యేసుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించాము. ఎందుకు మనం రక్షింపబడాము? ఆయన మన కొరకు ముందే నియమించిన సత్క్రియలు చేయుటకు మనం రక్షణ పొంది ఉన్నాం. సో చేయుటకు మనం రక్షించబడుతున్నాం. కానీ జాగ్రత్త వినండి, సత్క్రియల వలన మనకి రక్షణ రావట్లేదు. దట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ which we need to share very lovingly with people of other faith. What is the cause? What is the effect? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భక్తి గల యూదులు 3000 మంది
పెంతికోస్ దినంన వచ్చి ఉన్నారు. వాళ్ళు రక్షణ పొందిన తర్వాతనే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న విశ్వాసులకి పంచిపెట్టారా, లేకపోతే రక్షణ పొందడానికంటే ముందే ఆస్తిని అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న విశ్వాసులకి ఇచ్చారా? గివ్ మీ ఎన్ ఆన్సర్. రక్షణ పొందిన తర్వాత సార్. పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా యూదా మతంకి చెందిన వాళ్ళే, అబ్రహాం సంతానమే. కానీ ఎవరికి కూడా ఒకరొకరికి సహాయం చేయుటకు లోపల నుంచి ప్రేరేపణ కలగట్లేదు. కానీ రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తంతో కడగబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో వచ్చి తోడు విశ్వాసుల పట్ల ప్రేమ కుమ్మరించిన తర్వాత వాళ్ళ త్యాగం వాళ్ళకి ఒక భారంగా అనిపించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆస్తులను అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న పేదలకు ఇస్తున్నారు. అది రక్షణకి గుర్తు. రక్షణకి కారణం కాదు, కానీ రక్షించబడారు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో వచ్చి ఉన్నాడు అనే దానికి అది గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ద మెయిన్ డార్క్నెస్ ఫ్రమ్ విచ్ పీపుల్ హ్యావ్ టు కమ్ అవుట్. అది మన గురు, చీకటిని తొలగించే గురు యేసుక్రీస్తు ప్రభువారే మనకు చూపించగలుగుతారు. మరి చెప్తున్నా, గురువు అంటే ఎక్స్పెలర్ ఆఫ్ డార్క్నెస్. చీకటిని దూరం చేసే వ్యక్తియే గురు. ఆయన దగ్గర వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగుందో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనం ఎంత బలహీనులమో, ఎంత భయంకరమైన పాపులమో, ఆ వెలుగు మన హృదయం మీద ఎప్పుడు తాకుతుందో మనం ఉన్నట్టు మనల్ని చూసుకోగలుగుతాం. ఒకలాంటి ఎక్స్రే మనదే మనకు కనిపిస్తూ ఉంటుంది. అవును ప్రభువా, నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు అని ఆ వెలుగులో మనల్ని పరీక్షించుకున్నప్పుడు రక్షకుని విలువ మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ రక్షకుడిని మనం అంగీకరించినప్పుడు ఆయన మన లోపల వచ్చి మనల్ని పవిత్రులుగా మార్చి, ఆయన ఏ కార్యములు చేయాలని ముందే మన పట్ల నిర్ణయించాడో అది చేసేటట్లు శక్తి ఇస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఇస్ ద ప్రాసెస్ త్రూ విచ్ అ క్రిస్టియన్ గ్రోస్. దిస్ ఇస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు గో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సత్క్రియలు ఈవెన్ ముంబై డాన్స్ కూడా చేస్తారు. మరి చెప్తున్నా, ఆ ధర్మాత్మ అనే మూవీకి ముందు వచ్చిన ఇంగ్లీష్ మూవీ ఏంటంటే గాడ్ ఫాదర్. ఆయన కూడా పెద్ద స్మగ్లర్ యూరోప్లో. గాడ్ ఫాదర్ ఆయన కూడా సత్క్రియలు చేస్తాడు. ఆయన పరలోకం వెళ్తాడా? వెళ్ళడు. సో సత్క్రియలు కారణం కాదు మన రక్షణకు, కానీ రక్షణకు అది రుజువై ఉన్నది. ఎప్పుడు మనం మారు మనసు పొందుతాము, అప్పుడు దేవుని శక్తి చేత పవిత్రమైన చేతులతో మనం సత్క్రియలు చేయగలుగుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వీ నీడ్ టు షేర్ లవింగ్లీ విత్ అదర్ పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్స్. ఇంకొకటి కూడా మనం చాలా ప్రేమపూర్వకంగా పంచుకోవాలి. యేసులున్న శ్రేష్టత ఏందనంటే, ఎన్నో అవతారాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ అవతారాల వెనకాలన్న గురి ఏంటి? దుష్టులని చంపుట, శత్రువులని చంపుట, రాక్షసులని చంపుట. కానీ యేసుక్రీస్తు ప్రభువారి అవతారం వెనకాలన్న గురి ఏంటి? మనలంటి రాక్షసుల కొరకు ఆయన చనిపోయి మనల్ని పవిత్రులుగా మార్చి పరలోకంకి చేర్చుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ అవతారం వెనకాలన్నా రాక్షసుణ్ణి చంపాలని గురి ఉందా? లేకపోతే రాక్షసుణ్ణి రక్షించాలని గురి ఉందామా? విష్ణు అవతారాలన్నీ కూడా మనకు తెలుసు. భారతదేశంలోనే మనం పుట్టాము. రాక్షసులని చంపాలని విష్ణు అవతరించాడా, లేకపోతే వాళ్ళని రక్షించాలని అవతరించాడా? చంపాలని. కానీ మనము శత్రులమై ఉన్నప్పుడు మన రక్షకుడు వచ్చి మనల్ని చీకటి నుంచి విమోచించి వెలుగుకి నడిపిస్తున్నాడు. ఎప్పుడు మనం ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుని ఉన్న ప్రత్యేకత మనకు అర్థం కావాలి. ఒకసారి తీయండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎప్పుడు అంటే మన కొరకు ఆయన ప్రాణదానం చేస్తున్నాడు, ఎప్పుడు మనకి వెలుగు అయి వస్తున్నాడు. మనం ఆయనకి స్నేహితులుగా ఉన్నప్పుడు కాదు, ఆయనకి శత్రువులంగా ఉన్నప్పుడు. మనం ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు, చీకట్లో మనం ఉన్నప్పుడు, ఆయన మనల్ని చీకట్లనే
పెట్టుటకు కోరుకోకుండా వెలుగుకి నడిపించుటకు వచ్చి ప్రాణదానమే చేస్తున్నాడు. సో క్రైస్తవతంలో ఉన్న శ్రేష్టత మనం చాలా ప్రేమపూర్వకంగా వేరే మతాలతో పంచుకోవాలి. రెండవది ఎగ్జాంప్లిఫికేషన్. లెట్ us కమ్ టు దట్ స్లైడ్. ఎగ్జాంప్లిఫికేషన్. ఆ స్లైడ్ చూపించే ముందు నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తానండి. ఎన్నో సంవత్సరాల క్రితము అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి అని అంటే అన్ని డాక్టర్స్ జనరల్ అనెస్థీషియా ఇచ్చేవారు. ఏమి ఇచ్చేవారు? జనరల్ అనెస్థీషియా ఇచ్చి అపెండిసైటిస్ ఆపరేషన్ చేసేవారు. ఆ కాలంలో ఎంత డోసేజ్ ఉండేది అంటే ఈ జనరల్ అనెస్థీషియా వలన పేషెంట్ 3 రోజులు హాస్పిటల్లో ఉండాలి. 3 రోజులు. దాని తర్వాతనే డిశ్చార్జ్ అయ్యేవాడు. అయితే ఒక డాక్టర్ గారు, ఆయన పేరు ఇవాన్ ఓనీల్, ఆయన ఎన్నో అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన కనుక్కొండింది ఏంటంటే, అరే జనరల్ అనెస్థీషియా అవసరం లేదు, లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయొచ్చు. దాని వలన ఒక పేషెంట్ 3 రోజులు కాదు హాస్పిటల్లో ఉండుట, సాయంత్రమే వెళ్ళిపోవచ్చు అని ఆయన తెలుసుకున్నాడు. ఎక్స్పర్టైజ్ వలన, ఎక్స్పీరియన్స్ వలన. కానీ ఆయన దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ ఈయన చెప్పినప్పుడు, మీకు జనరల్ అనెస్థీషియా అవసరం లేదండి, లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తానని చెప్పినప్పుడు ఎవరు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. బికాస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ రెసిస్టెంట్ టు చేంజెస్. ఏదన్నా కొత్తది వస్తే అది అంగీకరించడానికి 2 సార్లు ఆలోచిస్తారు. అయితే ఎవ్వరు ఆయనకి పేషెంట్స్ దొరకట్లేదు. చివరిగా ఒక పేషెంట్ దొరికాడు. ఆ పేషెంట్కి లోకల్ అనెస్థీషియా ఇచ్చే ఆపరేషన్ చేశారు ఆ డాక్టర్ గారు. ఆయన చెప్పినట్లే, డాక్టర్ గారు చెప్పినట్లే లోకల్ అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ గారు సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోయాడు. 3 దినంలో హాస్పిటల్లో లేడు. దాని తర్వాత అందరు లైన్ కట్టారు ఈ డాక్టర్ గారి దగ్గర, మాకు లోకల్ అనెస్థీషియాని ఇవ్వండి అపెండిసైటిస్ ఆపరేషన్ కొరకు అని లైన్ కట్టారంట. అంతకీ ఆ మొదటి పేషెంట్ ఎవరు? ఒకసారి చూద్దామా చందు బ్రదర్, స్లైడ్ చూద్దామా? ఆ స్లైడ్ చూద్దామా చందు బ్రదర్? మొదటి పేషెంట్ ఎవరు? ఆయనే స్వయాన ఆయనే ఆపరేషన్ చేసుకున్నాడు, సెల్ఫ్ సర్జరీ చేసుకున్నాడు లోకల్ అనెస్థీషియా ఇస్తూ. డాక్టర్ ఇవాన్ ఓనీల్. ఇది 1914లో తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చూడండి. ఆయనే సెల్ఫ్ సర్జరీ చేస్తున్నాడు. అంటే బోధించేదానికంటే ముందే పాటించి తర్వాత ఇప్పుడు బోధించిన తర్వాత అందరూ అరే కరెక్టే ఇది, లోకల్ అనెస్థీషియానే కరెక్ట్ అపెండిసైటిస్ ఆపరేషన్ కానీ అందరూ ఒప్పుకున్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శ్రేష్టత ఏంటంటే, ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఎగ్జాంప్లిఫికేషన్. మన గురువు గారు చేసేది ఏంటంటే, అ గ్రేట్ టీచర్ నోస్ ద వే. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. అ గ్రేట్ టీచర్ నోస్ ద వే, షోస్ ద వే అండ్ గోస్ దట్ వే హిమ్సెల్ఫ్ ఫస్ట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి గురు ఏ దారిలో నడుచుకోవాలో ఆయనకు తెలిసి ఉండటమే కాదు, ఆ దారిలో నడుచుకోండి అని చెప్పటమే కాదు, ఆ దారిలో మొదట్లో నడుచుకొని చూయిస్తాడు ఈ దారిలో నడుచుకోండి అని. అందుకే లేఖనంలో ఏమని రాయబడి ఉన్నది? జాగ్రత్త వినండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన ప్రభువారు పలికిన మాటలు ఆరాధనతో కూడింది. అమ్మా, మనం ఎక్కడ ఆరాధిస్తున్నామో అది ముఖ్యం కాదమ్మా, ఎలాగ ఆరాధిస్తున్నామో అది ముఖ్యము. ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధిస్తున్నామా అని అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకు ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారు? ఎందుకు ఆత్మ మొదట్లో వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది దేవుని దృష్టిలో. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం రాదు. అందుకే ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. అలాగే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరు మొదట్లో చదువుతారో చదవండి అమ్మా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించి తిని. ఏం మొదట్లో వచ్చింది? చేయటం మొదట్లో వచ్చిందా? బోధించటం మొదట్లో వచ్చిందా? అడుగుతున్నా. చేయటం సార్. చేయటము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందే సమయంలో ఇంకా ఒక్క ప్రసంగం కూడా చేయలేదు, ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు. ఆయన బాప్తిజం పొందే సమయంలో ఆకాశం తెరవబడుతుంది. అక్కడి నుంచి ఒక స్వరం వినిపిస్తున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నానని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రసంగం అన్నా చేశారమ్మా బాప్తిజం పొందే సమయంలో? అప్పటికే ప్రసంగాలు చేశారా? చేయలేదు సార్. ఇంకా చేయలేదు. అంటే కొన్ని రోజుల తర్వాత కొండ మీద ప్రసంగం ఆయన చేయబోతున్నాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన పలికిన ప్రతి మాట మొదట్లోనే ఆయన పాటించి బోధించాడు. కాబట్టి ఆయన ప్రసంగంలో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది, ప్రజల మనసులు కదిలింపబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సేవకులంగా ఇది మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన మాట. పవిత్రత గురించి మనం బోధిస్తే మొదటిగా మన జీవితంలో పవిత్రత ఎలాగుంది మనం పరీక్షించుకోవాలి. ధారాళమైన మనసు కలిగి ఉండాలి సంఘ సభ్యులు అని అంటే, మనం ధారాళమైన మనసుతో వేరే సేవకులు ఎవరు మనకంట కష్టంలో ఉన్నారు, మనతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి వాళ్ళది అంత బాగాలేదో వాళ్ళకి మనం సాయం చేస్తున్నామా? దాని తర్వాత మన సంఘంలో వెళ్ళి ధారాళమైన మనసుతో మీరు సేవకి ఇవ్వండి అని అడుగుటకు మనకు అధికారం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము వేరే క్రైస్తవులకి ఎవరు కష్టమైన పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి సాయం చేసిన తర్వాతనే మన సంఘంలో ధారాళమైన మనసు కలిగి మీరు పరిచర్యకి ఇవ్వండి అని అడుగుటకు మనకు అధికారం వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు షో జెనరాసిటీ టు ప్రీచ్ అబౌట్ జెనరాసిటీ. ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నా. ఎందుకంటే యేసు అన్ని విషయంలో, క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి విషయంలో ఆయన మాదిరి ఉంచిపోయి ఉన్నాడు. ఒకసారి చదువుదామా? ఆయన మాదిరి ఉంచిపోయి ఉన్నాడు అనే మాట. దీంతో నేను ముగిస్తున్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆ ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 22వ వచనం కూడా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచిపోయాను. సిలువ మోయండి, సిలువ మోసుకొని నన్ను వెంబడించండి అని చెప్పే ముందు ఆయన సిలువ మోసి మనకు మాదిరి ఉంచిపోయాను. అన్యాయంకి గురి అవుతూ, అబద్ధాలకి గురి అవుతూ, శత్రువులని ద్వేషించకుండా ప్రేమించి మనకిప్పుడు చెప్తున్నాడు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో 2 EX we have focused upon today. One is expulsion. చీకటిని దూరం చేయుటయే వెలుగు పని. మానవులు ఏ చీకట్లో ఉన్నారో దాన్ని దూరం చేయుటకు ప్రభువారు వచ్చి ఉన్నారు. రెండవది ఎగ్జాంప్లిఫికేషన్. ఆయన ఏమన్నా బోధ చేయాలంటే మొదట్లో ఆ దారిలో నడుచుకొని, మంచి గురువుగా నడుచుకొని, దాని తర్వాతనే ఈ దారిలో నడుచుకోండి అని మన గురుగారు మనకి చెప్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి. సో 2 EX వచ్చే వారంలో మనం వేరే EXతో కూడిన సబ్ హెడింగ్స్ మనం ఫోకస్ చేద్దాము. ఈరోజు మనం ఫోకస్ చేసింది ఎక్స్పల్షన్ అండ్ ఎగ్జాంప్లిఫికేషన్. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూర దర్శనంతో, భారంతో ఇద్దరు బిషప్స్ ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి అనేక సార్లు ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈరోజు, ఈ వేళ, ఈ పూట మీరు మాకు ఒక మంచి గురువు ఎటువంటి వ్యక్తి అని చూపించే విషయంలో ఏమేం పాఠాలు నేర్పించి ఉన్నారో అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా నేర్చుకున్న పాఠాలని వేరే క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తారని కూడా విశ్వసిస్తూ ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓవర్ టు బిషప్ సింగం గారు. Thank you very much, sir. God bless you.